వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎక్కడైతే అంటే మహిళలకి సహనం ఎక్కువ ఉంది అని అంటారు. ఎవరితో కంపేర్ చేస్తారు సహనంలో? భూదేవి. అందుకే సహనం పరీక్షించడానికి ఎందుకింత సహనం ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చేసాం మనము భూదేవి నగర్ ఇన్ లోతుకుంట. ప్రేమని పంచే ప్రేమ్ నగరు అదే మన భూదేవి నగరు. తీయగా ఉంటుంది షుగరు, భూదేవి నగరు ఆడవాళ్ళకు ఉండదురా పొగరు. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఒకరు, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లేడీ టైగరు. ఓ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆలోచించండి. ఎవరైతే క్రేజీగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి వరల్డ్ కప్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇలాంటప్పుడు మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. ఇలాంటప్పుడు తెలంగాణలో బస్సులు ఫ్రీ పెట్టిన బ్యూటీ పార్లర్ ఫ్రీ పెడితే ఫ్రీ బస్ లో వెళ్ళి పార్లర్ ఏంది బస్సులు ఫ్రీగా పెట్టినట్టు బ్యూటీ పార్లర్ ఫ్రీ పెట్టాలా? నీకు ఫ్రీ పెడితే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం. ఇంకెంత అందంగా తయారవుతావు? ఆల్రెడీ అందంగా ఉన్నావు. మా భూదేవి నగర్ లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాం రవి అన్న పెట్టినందుకు మేము చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాం. హాఫ్ క్వార్టర్ కొట్టినప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా టానిక్ తాగుతాం అదా? మందు ఆర్సి రాయల్ ఛాలెంజ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అమ్మా మీరు ఆల్రెడీ మా అత్తగారు పోతూ పోతే ఆస్తి నా పేరు మీద రాసింది అనుకో, ఏడికి ఊరు పోతూ పోతా పైకి పైకి. ఏంద్రా లోతుకుంటా ప్రేమ లోతుకుంటుందంటే వీళ్ళు భూదేవి నగర్ నుంచి ఆకాశ నగర్ పంపిస్తున్నారు. వీళ్ళు నా పేరు మీద రాస్తే ఉల్లాసంగా ఉంటాం. అపచారం అపచారం అపచారం. హస్బెండ్ తో బైక్ లో రైడ్ కి వెళ్ళినప్పుడు పక్కన వెళ్ళే హస్బెండ్ బాగా స్మార్ట్ గా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది. ఇలా ఉన్నారేంట్రా? ఇది భూదేవి నగర్ కదా, అందుకనే అలా ఉన్నారు. అమ్మా భూదేవి నగర్ అని పేరు పెట్టుకున్నారు కదమ్మా, అందుకనే మీకు సహనం చూపించకూడదు కదా. సరే అమ్మా అర్థమైంది. ఓకే, దీని ఎక్కువ లాగితే తెగిపోద్ది కాబట్టి ఈడికి ఆపేసి మనం వరల్డ్ కప్ ఇద్దాం. వరల్డ్ కప్ ఇక్కడిరా. బస్సులు ఫ్రీ ఉన్నట్టు బ్యూటీ పార్లర్ లో ఎంట్రీ ఫ్రీ, వాళ్ళకి బిల్లులు ఇవ్వద్దట. ఆల్రెడీ ఇంత అందంగా ఉంటే ఇంకా అందంగా ఎందుకు రెడీ అవుతారా కైట్రా? మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఏం తప్పు చేశారని ముఖం దాచుకుంటున్నారు? వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అందరికంటే అందంగా ఉండడమే. వాళ్ళని చూడాలనుకుంటారు. ఒక మంచి మ్యూజికేరా. ఇంత మంచి ఇంట్రో ఇచ్చి అందగా తులువు ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అందరూ ఇన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత ఈ బటర్ఫ్లై పాట ఏందిరా? ఆ పాట మీకోసం కాదు వీళ్ళ కోసం వేసింది. మీరెందుకు బయలుదేరారు అట్లా ఫాస్ట్ గా? వాళ్ళు పాపం బటర్ఫ్లై బటర్ఫ్లై అంటారు, డాన్స్ చేయలేదని చెప్పేసి. మేడం మీ పేరు? మా ఆయనకు నేను ఆలిని, నా పేరు శాలిని. ఆలిని శాలిని, వెరీ గుడ్, బాగుందండి. ఏం చేస్తుంటారు శాలిని గారు? నేను వర్కింగ్ అండి. ఓ వెరీ నైస్. మేడం మీ పేరు? మీరు నవ్వుతారా? నా పేరు వైదేహి. నేను ఎప్పుడు ఏం చేస్తుంటారు వైదేహి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అమ్మ మీ పేరు? అందరి మనసులో ఉంటుంది ప్రేమ భావన, నా పేరు భావన. బాగుంది. అందరి మనసులో తొంగి చూస్తారండి మీరు? అంటే నన్ను చూస్తే అలా పడిపోతారు ప్రేమలో. ఓ మిమ్మల్ని చూస్తే పడిపోతారా? మీ ఆయన అలానే పడ్డా? అవునండి. రోజుకి ఎన్నిసార్లు చెప్తుంటారు ఐ లవ్ యూ మిమ్మల్ని? అదొక్కటి చెప్పాడు కానీ చూస్తాడు అంతే. ఎందుకే నా జీవితానికి వచ్చావు అని చూస్తే నువ్వేమో ఐ లవ్ యూ చెప్పినట్టు అర్థం చేసుకుంటావు. నీ పిచ్చి. హాయ్ అమ్మా, వాట్స్ యువర్ నేమ్? అందరు వాడతారు పతాంజలి, నా పేరు కీర్తాంజలి. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నాను. ఓకే, వేర్? ఎయిర్పోర్ట్.
ఎయిర్పోర్ట్ లో. వెరీ గుడ్. రవి నువ్వు చాలా లేత, నా పేరు రజిత. రవి నువ్వు చాలా లేత. లేతనా? లేతనా? ఏం మాటలమ్మా అవి? ఏం చేస్తుంటావు మనం? ఎవరెవరు లేత ఉండరో చూస్తుంటావా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓ హౌస్ వైఫా? ఏం చేస్తుంటారు సార్ గారు? మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఓ మీరు ఇంట్లోనే ఉంటారా? వెరీ గుడ్. రవి మీరు చాలా ఆహా, నా పేరు స్నేహ. రవి నువ్వు చాలా ఆహా ఇంద్రా. రవి మీరు చాలా సూపర్, నా పేరు స్నేహ. బాగుందబ్బా. ఇంకోసారి చెప్తే నీరసం వచ్చేలా ఉందా మీకు? నా ప్రొఫెషన్ ఏంటో అడగలేదు మీరు. వద్దు, యాక్టింగ్ తెలిసిపోయింది. బ్యూటీ ప్యాజెంట్ లేదండి, అడ్వకేట్ నేను. నీకు దండం, అందుకే అడగలేదు. అమ్మయ్య, ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా ఫస్ట్ రౌండ్ డమ్ షాట్స్ ఆడుతున్నాం. సినిమా పేరు, ఒక డైలాగ్, ఒక పాటను ఇస్తే అది యాక్టింగ్ చేసి చూపెట్టా. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యాక్టింగ్ చేసే వాళ్ళు అక్కడ, మిగతా ఇద్దరు ఇక్కడ. మీ ముగ్గురు నా ప్లేస్ లో స్ట్రైట్ గా 30 seconds ఇస్తాను మీకు టైం. ఆవిడ యాక్ట్ చేసింది మీరు గెస్ చేయాలి, లేకపోతే పాస్ అవుతుంది. మీరు చెప్తే మీకు కూడా పాయింట్ వస్తుంది. పొరపాటున ఏడు నోరు ఇప్పిందా, నేను చెప్పింది నోరు విప్పి చెప్పినా, సిగ్నల్ ఇచ్చినా నోటితోని అవుట్, డిస్క్వాలిఫై. ఆ మూమెంట్ లో ఫస్ట్ సినిమా పేరు ఇస్తున్నాను మీకు, సినిమా టైటిల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను కన్నీరు. నా కళ్ళు లేవు, కళ్ళు నా లేవు. కళ్ళు చట్టానికి కళ్ళు లేవు. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి నేను మీకు ఇచ్చేది ఒక సినిమా డైలాగ్ ఇప్పుడు, ఓకేనా? మార్చాం, పాటిస్తున్నా. Your time starts now. కడవ మీద కడవ పెట్టి కదిలించే నమ్మో ఓ శ్రీరాములమ్మ. రాంగ్ ఆన్సర్. దానికేమో మరి దానికేమో మేతలిస్తే. టైం అప్. మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను చాలు నాకు. ముద్దు పెట్టి చెప్పిన తర్వాత అదే రైట్ సాంగ్ అయితే పాట వేయండి. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు. ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ నాకు. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు. ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ. ఇప్పుడు నీకు ఇచ్చేది ఒక సామెత. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లోతుకుంటాలో ఎక్కువ మంది వాడేది ఇది. బట్టలు ఉతికేసి నార తీసి ఆరబెట్టడం. తాడు బట్టలు నార తీసి తాడు తీసి. మీ ఆయన ఏం చేస్తాడని అడగలే. వీణ తీగలు తెగిపోతాయి. 3 తీగ తీసి 2 1 టైం అప్. తొక్క తీసి నార. తీగలాగితే డొంకంతా కదిలినట్టు. ఓకే, అది. సో ఈ పాయింట్ కూడా రాలేదు, ఎవరికి రాలేదు. కానీ మీ ముగ్గురు ఆడిన తర్వాత మీ స్కోర్ 1, మీ స్కోర్ కూడా 1. వీళ్ళు ఆడతారు ఇప్పుడు. వీళ్ళు చెప్పకపోతే మీకు పాయింట్లు వస్తాయి. వచ్చేయండి. సో ఇప్పుడు మీరు ఆడుతున్నారు. మీకు ఆల్రెడీ 1 పాయింట్ ఉంది. సినిమా పేరు. 3 2 1 స్టార్ట్. మేమిద్దరం ప్రేమించుకుంటాం. హీరో తెలుస్తేగా. ఆమెకు అసలు ఈ సినిమా ఉన్నట్టు కూడా తెలియదు. తెలుసా అక్క? రోజుకి ఇంత షాంపూ పెడతాం కదా. దాని తప్పేమని చేయవా? వాళ్ళిద్దరు లవ్ చేసుకునే డ్రెస్సే ఉన్నారు. 5 4 3 2 1 టైం అప్. రాంగ్ ఆన్సర్. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ సినిమా ఇద్దరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, ఎవరికి రాదు పాయింట్. నెక్స్ట్
ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. రెడీ 3 2 1 గో. ఆకాశంలో ఆకాశం తన రెక్కల కట్టుకొని భూలోకం చెయ్యాలి. మధ్యలో ఏదో మీరు మింగేస్తున్నారండి, ఏదో ఒక్కసారి పాడండి. ఆకాశం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం. అరే ఆ పాట ఏదో ఒకసారి పెట్టండి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. మీకు 1 పాయింట్ ఇప్పటి వరకు. ఇది లాస్ట్ ఛాన్స్. ఇది చెప్తే డ్రా అవుతుంది. వీళ్ళకి ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నారు 2 పాయింట్స్. ఇది చెప్పేస్తే వాళ్ళని అడ్రస్ లేకుండా ఓడగొట్టేయచ్చు. ఓకే, సామెత. ఇది లోతుకుంటాలో కాదు, భూదేవి నగర్ లో 100% ఆడవాళ్ళు వాళ్ళ మొగుళ్ళ మీద రోజుకి కనీసం ఒక్కసారైనా వాడతారంట. రెడీ? కుక్కలాగా అరవడం, నోరు కొరకడం. ఎందుకు కుక్కలాగా? 4 కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 3 wrong 2 కుక్కలా 1 టైమ్ అప్. కుక్కలు చింపిన ఇస్తరాకు. టైమ్ అప్. ఆగండి. ఇంట్లో పిల్లి వీధిలోనేమో పులి. ఇంట్లో పిల్లి వీధిలో పులి. పులియా? రాంగ్ ఆన్సర్. క్లూ ఇస్తున్నా, ఇద్దరు క్లూ ఇస్తున్నా. ఇది మీకు వస్తూనే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలుస్తారు. ఫసక్ కుక్క ఫసక్. ఆ ఫసక్ లో నింపాలి మీరు. అరిచే కుక్క కరవలేదు. అరిచే కుక్క కరవలేదు. కరవలేదు. అరిచే కుక్క కరవలేదు కాదు, అరిచే కుక్క కరవదు. అది సామెత. అంటే మేము ఆ లాంగ్వేజ్ లో చెప్పు. కానీ సామెత ఏ లాంగ్వేజ్ ఉండదు, సామెత లాంగ్వేజ్ ఉంటుంది. సామెత లాంగ్వేజే చెప్పాలి కాబట్టి అరిచే కుక్క కరవలేదు అని అంటారా? అరిచే కుక్క కరవదు. కరవదుకి కరవలేదుకి చాలా డిఫరెన్స్ ఉంది. లే ఉంటది మధ్యలో. కాబట్టి ఆ పాయింట్ కూడా మీకే. ఇప్పుడు 2 పాయింట్స్ కాబట్టి టై కాబట్టి టాస్ చేస్తున్నాం. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. హెడ్స్ అండ్ టైల్స్. టాడా టాడా. గెలిచినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ ఆడాలంటే నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి. సమాధానం కరెక్ట్గా చెప్పారనుకోండి, ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ అక్కడ నిల్చొని ఆ టార్గెట్ లో వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకునే అవకాశం. సాక్షాత్ 50,000 రూపీస్. అది ఎలా గెలుచుకోవచ్చో నేను చెప్తాను. కానీ ఇక్కడైతే ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మినిమం 3 సార్లు జూకి వెళ్ళారైతే చేయతాడు. మినిమం 3 times. రండమ్మా. మేడం మీ పేరు? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి గారు, మంచి పేరు పెట్టుకున్నారు. సో జూకి 3 సార్లు కంటే ఎక్కువ వెళ్ళారా? 3 సార్లు? 3 సార్లు కంటే ఎక్కువ. ఎందుకమ్మా అక్కడ పని చేశారా? లేదండి. ఎవరైనా జూ ఒక్కసారి వెళ్ళి జంతువులు చూసి పిల్లలతో ఒకసారి వెళ్తారు. ఒకసారి స్కూల్ ఎక్స్కర్షన్, ఒకసారి ఫ్యామిలీ తోటి. ఫ్యామిలీతో అట్లా 3 అయినాయి అనమాట. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు ఇవ్వాలి. లేదు అని అంటే చెప్పు, నేను ఆప్షన్స్ ఇస్తా, నేను గెలిపిస్తా. క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రాణి మన ప్రపంచంలో తన నాలుకతో వాసన చూస్తుందంట, పసిగడుతుంది అనమాట. ఏ జంతువు అది? హిప్పోపోటమస్. హిప్పోపోటమస్. హిప్పోపోటమస్ నాలుక ఎప్పుడైనా చూసినావు? చూసినట్టు గుర్తు. హిప్పోపోటమస్ నాలుకే చూసినావా? అది ఎప్పుడు నువ్వు దగ్గర పోతే అది అన్నదా? దూరం నుంచి. దూరం నుంచి అది అన్నదా? నేను రాంగ్ ఆన్సర్. నీకు డౌట్ ఉంది, ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్. నువ్వు గెలిచిన అమౌంట్ లో హాఫ్ అమౌంట్ నేను తీసుకుంటా కానీ. ఓకే. ఆప్షన్ ఏ డాగ్, ఆప్షన్ బి కుక్క, ఆప్షన్ సి పాము,
అండ్ ఆప్షన్ డి హిప్పపోటామస్. స్నేక్. రైట్ ఆన్సర్. పాడు జీవితము యౌవనం. సరే, ఎంతమంది మా ఈటీవీలో డివోషనల్ బ్యాండ్ ఎక్కువ చూస్తారు? అంటే దేవతలు దేవుళ్ళ గురించి చెప్తున్నప్పుడు బాగా చూసేవాళ్ళు. చేతిన ఫస్ట్ నూరా. మీ పేరమ్మా? మాధవి అండి. జీ మాధవి. జీ మాధవి గారు. పూజలు పునస్కారాలు వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ బాగా చేస్తారా? చాలా చేస్తాను. చాలా చేస్తారు. వెరీ గుడ్. రీసెంట్ గా ఏ వ్రతం చేశారు? 7 వ్రతాల నోము. 7 వ్రతాల నోమం చేశారు. వెరీ గుడ్. ఓకే, అయితే క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. వాగ్దేవి అని ఏ దేవతను అంటారు? సరస్వతి దేవినండి. ఆలోచించుకొని చెప్పండి. వాగ్దేవి అని ఏ దేవతని మనం అంటాము? మీరు ఓకే అదే కరెక్ట్ అన్నారు అనుకోండి, బలంతం పెట్టండి, అదే కరెక్ట్ అంటారు. ఆప్షన్స్ కావాలనా? ఆప్షన్ ఏ సరస్వతి దేవి, ఆప్షన్ బి సరస్వతి మాత, ఆప్షన్ సి తల్లి సరస్వతి, ఆప్షన్ డి లక్ష్మీదేవి. సరస్వతి దేవి అండి. అది ముందే చెప్తే 1000 రూపాయలు వస్తుండగా. పర్వాలేదండి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. సరస్వతి దేవి ఇస్ ది రైట్ ఆన్సర్. వెళ్ళండి, బయలుదేరండి. జాగ్రత్తగా చూసి అనలేయాలి. ఓకేనా? నువ్వు కరెక్ట్ చెప్పినప్పుడే సరస్వతి దేవి అని కరెక్ట్ ఇచ్చినావు కాబట్టి నువ్వు కరెక్ట్ వేస్తే 1000 రూపాయలు ఇస్తా. వెరీ గుడ్. ఆ సరస్వతి మాత మీకు 1000 రూపాయలు ఇప్పించిందమ్మా. రీసెంట్ గా లాస్ట్ 1 వీక్ లో ఎక్కువ సినిమా చూసిన వాళ్ళు ఎవరున్నారు? రెండమ్మా. ఏం పేరు నాన్న పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు. మన టాలీవుడ్ లో తెలుగు సినిమా హీరోల్లో 5 హీరోలు 5 హీరోల్ని స్టార్టింగ్ సినిమా పేర్లు చెప్పు నాకు. అది నువ్వు హీరో పేరు నువ్వే చెప్పు, వాళ్ళు చేసిన మొదటి సినిమా నువ్వే చెప్పు. నేను నీ ఫ్యాన్ కాబట్టి 3 చెప్పు. అల్లు అర్జున్ ది గంగోత్రి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎన్టీఆర్ గారిది చెప్పు. రామ్ చరణ్ ఎన్టీఆర్ గారిది. రామాయణం. ఏం రామాయణం? బాలరాముడు. ఏం రామాయణం? లవకుశులు. ఏం రామాయణం? బాలరామాయణం. బాలరామాయణం. అబ్బా, ఇంకోటి రామ్ చరణ్ గారిది. ఆరెంజ్. రామ్ చరణ్ ఆరెంజ్ ఫస్ట్ సినిమా. ప్రభాస్ చెప్పు. ప్రభాస్ దా ఛత్రపతి. నీకు నచ్చిన సినిమా చెప్తున్నావు, వాళ్ళు ఫస్ట్ సినిమా చెప్పు అంటే నీ చూడు. ఇగో ప్రభాస్ గారి ఈశ్వరుడా. వేరే హీరో చెప్పాను. ఛత్రపతి. బ్లాక్ సారీ మేడం రండి. చెప్పడమ్మా ఏమన్నా 3 హీరోలు వాళ్ళు చేసి. రామ్ చరణ్ చిరుత, ప్రభాస్ ఈశ్వర్, రామ్ జగడం కాదు, దానికంటే ముందు ఇంకోటి చేసాడు, దేవదాస్. రైట్ ఆన్సర్. ఇది ఇలా చెప్పాలి. ఓ మాలతి మోకో. అయిపోయింది. ఓకే, క్వశ్చన్లు ఏం లేవు. ఎవరికి ఎక్కువ లక్ దేవుడి వాళ్ళు ఇచ్చాడో చూద్దాం. గో. అయ్యా నీకిస్తే నాకు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు గెలుచుకొని చూపి ఆమె. అగో ఆ రెడ్ పడ్డది అనుకో, ఆమె వస్తుంది నాది పడ్డదని. వెరీ గుడ్. దేవుడు ఒక్కసారి నిశ్చయించుకున్న తర్వాత ఆపలేదు గెలుపుని. 500 రూపీస్. సెకండ్ రౌండ్ అయిపోయిన థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బాగా పరిగెత్తాలి గెలవడానికి.
దూకాలి, టీం ని గెలిపించడానికి ఏమైనా చేయాలి. అరే మంచి మ్యూజిక్ ఏరా. గిట్ట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 విసిలి. మా పాత ఇనుప సామాన్లు రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి గేమ్ ఆడాలి. ఇద్దరు ఒకటే టైంలో ఆడతారు గేమ్, ఓకేనా? ఈ డిస్క్ ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఫస్ట్ బాల్ రైట్ హ్యాండ్ తోని బాటిల్ మీద పెట్టుకొని బాటిల్ మీదకి వెళ్ళి బాల్ ని ఫ్లిప్ చేసి ఈ గ్లాస్ లో పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత నార్మల్ గా వెళ్ళేసి ఆ బాల్ ని ఆ రింగ్ లో ఉండేలాగా పెట్టేసి మళ్ళీ తిరిగి రావాలా. సెకండ్ పార్టిసిపెంట్ కి ఇవ్వాలి. అలా ఈ గేమ్ ని 1 minute వరకు మీరు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ అలా కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నారు. 3, 2, 1 గో. Time up! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 and 9. Round winner! Congratulations, 3,000 rupees. Another beautiful episode in Lothkunta. Mali next episode కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు